హే విన్నర్స్, ఎప్పుడైనా ఆలోచించారా? ఒకే బిజినెస్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇన్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకరేమో బిజినెస్లో ఎక్స్ట్రాడినరీగా అర్నింగ్ చేస్తున్నారు, ఇంకొకరేమో బిజినెస్లో నార్మల్గా ఉండిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇద్దరు వ్యక్తులకు సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సేమ్ స్కూల్, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ స్టేటస్, బట్ ఒకరేమో బిజినెస్లో రాణిస్తున్నారు, ఇంకేమో బిజినెస్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్? మరి దీనికి సొల్యూషన్ కావాలంటే, దీనికి ఆన్సర్ ఎక్కడ ఉందంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం తీసుకునే ప్రతి యాక్షన్, మన బిహేవియర్, మన నమ్మకాలు, ఇవన్నీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్నాయి. సో మన బిలీఫ్స్ ఎలా ఉంటాయి, మన థాట్స్ దానికి అనుగుణంగానే ఉంటాయి. అంటే మన నమ్మకాలు మన యొక్క ఆలోచనలు డిసైడ్ చేస్తాయి. మనం ఎలాంటి థాట్స్లో ఉంటే అలాంటి ఫీలింగ్స్, అలాంటి యాక్షన్స్లోనే ఉంటాం. సో ఒక పర్సన్ బిజినెస్లో తను ఎక్స్ట్రాడినరీగా చేయగలుగుతున్నాడు, మార్కెటింగ్ చేయగలుగుతున్నాడు అంటే తన బిలీఫ్స్ ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మిలియనర్స్ ఎలా ఆలోచిస్తారు, కోటీశ్వరుల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఐఐటి నుంచి కాదు, ఐఐఎం నుంచి కాదు, బట్ స్టిల్ బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. బట్ అదే ఇంకొక టైంలో ఐఐటి నుంచి వచ్చిన తర్వాత కూడా, ఐఐఎం నుంచి చదివిన తర్వాత కూడా బిజినెస్ చేయలేకపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ క్రైటీరియా. మీరు మేలా, ఫీమేలా, మీరు సిటీ నుంచా, విలేజ్ నుంచా, మీరు చదువుకున్నవారా లేదా చదువు లేనివారా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. సో బిజినెస్ కావాల్సింది ఏంటంటే రైట్ బిలీఫ్ సిస్టమ్. ఫ్రెండ్స్, హోపునుపునో ద్వారా మనలో ఉన్న నెగిటివ్ బిలీఫ్స్ని కూడా మనం రిలీజ్ చేయగలము. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు బిలీఫ్ సిస్టమ్ గురించి నేను మాట్లాడబోతున్నాను. సో పువర్ మైండ్ సెట్ పీపుల్ యొక్క బిలీఫ్స్ ఎలా ఉంటాయి, అండ్ రిచ్ మైండ్ సెట్ పీపుల్ యొక్క బిలీఫ్స్ ఎలా ఉంటాయి. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఈ వీడియోని తప్పకుండా చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్ దెమ్ పుట్ ద రైట్ బిలీఫ్ సిస్టమ్. ఎందుకంటే ఈ అఫర్మేషన్ మన మైండ్లో ఎప్పుడైతే మనం రిపీట్ చేస్తుంటామో మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. అండ్ హోపోనోపోనో ద్వారా మనం బిలీఫ్స్ని కూడా, మనం నెగిటివ్ బిలీఫ్స్ని బ్రేక్ చేయబోతున్నాం. రైట్? సో లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ బిలీఫ్ ఏంటంటే, రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ మనీ మేనేజర్. నేను మనీని మేనేజ్ చేయగలను అని నమ్ముతారు. ఎందుకంటే మనీని మేనేజ్ చేస్తేనే లైఫ్ మేనేజ్మెంట్ సరిగ్గా అవుతుంది. చాలామంది చూడండి, డబ్బు వస్తుంది, వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుందో అర్థం కావట్లేదు. బట్ రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మిలియనర్స్ ఎలా ఆలోచిస్తారు అంటే, డబ్బుని నేను మేనేజ్ చేయగలను. సో డబ్బుని వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయగలరు. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత లాంగ్ టర్మ్ సేవింగ్ గురించి యూజ్ చేయాలి, ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి యూజ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ గురించి యూజ్ చేయాలి అనేది క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళ బిలీఫ్స్ ఏంటంటే, ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ మనీ మేనేజర్. పువర్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను మనీని మేనేజ్ చేయలేను, నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేను, మనీని మేనేజ్మెంట్ చేయడం నాకు రాదు అని అనుకుంటారు. సో రిచ్ పీపుల్ యొక్క ఫస్ట్ బిలీఫ్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఎన్ ఎక్సలెంట్ మనీ మేనేజర్ అని వాళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ మనీని సరిగ్గా మేనేజ్ చేయగలరు. అండ్ ద సెకండ్ వన్ ఈజ్, ఎప్పుడైనా చూడండి రిచ్ పీపుల్ బిజినెస్లో కనుక ఉన్నట్టయితే వాళ్ళు దే పే దెమ్సెల్ఫ్ ఫస్ట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, దే పే దెమ్సెల్ఫ్ ఫస్ట్. ఎందుకంటే ఆ బిజినెస్లో ఎక్కువగా టైం ఇస్తుంది ఎవరు? ఎస్, బిజినెస్ ఓనర్. సో హీ హిమ్సెల్ఫ్ పే ఫస్ట్. ఎందుకంటే అక్కడ నుంచి వెన్ హీ పేస్ హిమ్సెల్ఫ్, తనకు తాను ఎప్పుడైతే పే చేసుకుంటాడో అప్పుడు మాత్రమే తను ఇన్వెస్ట్మెంట్ చేయగలడు, ఆ డబ్బుని రైట్ వేలో యూజ్ చేయగలడు. బట్ చాలామంది ఏం చేస్తుంటారు, పువర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ నేను అందరికీ శాలరీస్ ఇస్తాను, తర్వాత మిగిలితే నా దగ్గర ఉంచుకుంటాను. సో ఇదంతా ఏంటి? వాట్ ఈస్ దిస్ మైండ్ సెట్? దట్ ఈస్ అ పవర్టీ మైండ్ సెట్. ఎందుకంటే ఇక్కడ మనలో ఉన్న జీల్, మనలో ఉన్న ప్యాషన్ పెరగాలి అంటే వీ షుడ్ ఫస్ట్ పే అవర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ వీ షుడ్ గివ్ టు అదర్స్. ఇక్కడ గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, పువర్ మైండ్ సెట్ ఎప్పుడైనా ఆలోచిస్తుంది ఏంటంటే, ఎస్ ఈ బిజినెస్లో నాకు ఇంత వస్తే సరిపోతుంది. బట్ యాక్చువల్గా రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, బిజినెస్ ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తారు. సో వెన్ యూ ఫోకస్ ఆన్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. బట్ వెన్ యూ ఫోకస్ ఆన్ శాలరీస్ వస్తే సరిపోతుంది, ఇంత వస్తే సరిపోతుంది, ఎప్పుడైతే మనం మైండ్లో పెట్టేసుకుంటామో అక్కడే ఉండిపోతారు. రైట్? సో రిచ్ పీపుల్ దే పే దెమ్సెల్ఫ్ ఫస్ట్, దెన్ దే పే అదర్స్. బికాస్ యూ ఆర్ ద వెహికల్ ఆఫ్ యువర్ బిజినెస్. మీరు మీ బిజినెస్కి వెహికల్, గుర్తుంచుకోండి. అండ్ రిచ్ మైండ్ సెట్ ఎప్పుడైనా సరే అది ఎక్స్పాన్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ రిచ్ పీపుల్ యొక్క ఇంకో మైండ్ సెట్ ఏంటంటే, ఐ పుట్ మనీ ఇన్ టు మై ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అనే ఒక అకౌంట్ ఉంటుంది. దీనిలో వచ్చిన అమౌంట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్ గురించి వెళ్తుంది. సో ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ని ప్రతిరోజు దాంట్లో డబ్బుని యాడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా ఇన్వెస్ట్మెంట్ వైపుకి వెళ్తుంది. ఎస్, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే
అది మనకు నెక్స్ట్ ఫ్రూట్స్ ఇస్తుంది. ఇట్ ఈస్ లైక్ గోల్డెన్ గూస్ మై డియర్ ఫ్రెండ్స్. చిన్నప్పుడు మనం ఒక స్టోరీ చదువుకున్నాం, బంగారు బాతు, రైట్? ఆ గోల్డెన్ గూస్ ఎప్పుడైతే ఎగ్స్ ఇస్తూ ఉంటుంది అదంతా కూడా మనం దాన్ని యూజ్ చేస్తాం. సో ఆ గోల్డెన్ గూస్ ఏంటి? మన యొక్క ఇన్వెస్ట్మెంట్. సో ప్రతిరోజు అక్కడికి ఇన్వెస్ట్మెంట్లోకి అమౌంట్ వెళ్తూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎప్పుడైతే మనం దాన్ని క్రియేట్ చేస్తామో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మన ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడే గ్రో అవుతుంది, రైట్? సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ అనేది మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాగ్నెట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రిచ్ పీపుల్ యొక్క బిలీఫ్ ఏంటంటే మై మనీ వర్క్స్ హార్డ్ ఫర్ మీ అండ్ మేక్స్ మీ మోర్ అండ్ మోర్ మనీ. సో ఫస్ట్ ₹1,00,000 వరకు, 10 లక్షల వరకు మీరు కష్టపడాలి, తర్వాత ఆ 10 లక్షలు మీ గురించి కష్టపడతాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, అక్కడ డబ్బు పెట్టారా, ఆ డబ్బు మీ గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో మరి గమనించండి మీరేం చేస్తున్నారు. రిచ్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో చూడండి. మనీ వర్క్స్ హార్డ్ ఫర్ మీ అండ్ మేక్స్ మీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ మనీ. డబ్బు నా గురించి పనిచేస్తుంది, ఇంకా ఇంకా డబ్బుని తీసుకొస్తూ ఉంటుంది, రైట్? అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అకౌంట్ గురించి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి. రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఐ హ్యావ్ టు ఎర్న్ ఇనఫ్ ప్యాసివ్ ఇన్కమ్ టు పే ఫర్ మై డిజైర్డ్ లైఫ్ స్టైల్. అంటే నాకు ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో అక్కడ నుంచి రిటర్న్స్ వస్తుంటాయి. సో ఆ రిటర్న్స్ ఎంత రావాలి? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు మై డిజైర్డ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మీ డిజైర్డ్ లైఫ్ స్టైల్ని గడపడానికి మీకు నెలకు ₹1,00,000 ఖర్చు అవుతాయి, లేదా 2 లక్షలు ఖర్చు అవుతాయి. ఆ 2 లక్షలు మీకు ఎక్కడి నుంచి రావాలి? ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా రావాలి. అంటే దట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీ ప్యాసివ్ ఇన్కమ్ మీ డిజైర్డ్ లైఫ్ స్టైల్ని ఫుల్ఫిల్ చేస్తుందో అప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ పే ఫర్ మై డిజైర్డ్ లైఫ్ స్టైల్ త్రూ మై ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ గురించి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించే వాళ్ళ యొక్క ఆలోచనలు. వాళ్ళు ఏది చేసినా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించే వాళ్ళు స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏదైనా పని చేస్తున్నారంటే ఇట్ ఈస్ బికాస్ దే చూస్ టు, నాట్ బికాస్ దే హ్యావ్ టు. అంటే చూడండి, చాయిస్ గురించి మాత్రమే చేస్తున్నారు, వాళ్ళు చేయాలని చేయట్లేదు. ఎస్, బికాస్ ఆఫ్ దే చాయిస్, దే చూస్ టు డూ ఇట్, నాట్ బికాస్ దే హ్యావ్ టు డూ ఇట్. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. అందుకని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిలీఫ్స్ని మనం సరిగ్గా సెట్ చేసుకోవాలి. అండ్ హోపనపోనోలో దెర్ ఇస్ అ స్పెసిఫిక్ టెక్నిక్ వేర్ వి బ్రేక్ దోస్ లిమిటింగ్ బిలీఫ్స్. ఇవన్నీ లిమిటింగ్ బిలీఫ్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? యాజ్ అ చైల్డ్గా మనం ఇలాంటి నెగిటివ్ బిలీఫ్స్ని, చాలా నెగిటివ్ బిలీఫ్స్ని క్యారీ చేసుకుంటూ వచ్చాం. సో మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ లెవెల్స్. డబ్బు వల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డబ్బు వల్లనే రిలేషన్స్ బ్రేక్ అవుతున్నాయి, డబ్బున్న వాళ్ళందరూ కరప్టెడ్ పీపుల్, డబ్బున్న వాళ్ళందరూ కూడా పొల్యూటెడ్, కరప్టెడ్. ఇలాంటి మైండ్ సెట్, ఇలాంటి బిలీఫ్స్ ఉన్నప్పుడు మరి రిచ్ అవుతారా? రిచ్ అవ్వలేరు. ఎస్, ఎందుకంటే ఇదంతా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాకేజెస్. మరి బ్లాకేజెస్ని మనం ఎలా రిలీజ్ చేయొచ్చు? దీన్ని రిలీజ్ చేయాలంటే దెర్ ఆర్ సర్టెన్ హోపనపోనో టెక్నిక్స్, రైట్? సో ఫ్రెండ్స్, ఫైనల్లీ వీఆర్ కమింగ్ వెరీ క్లోజ్ టు అవర్ డేట్స్. సో హైదరాబాద్లో వీఆర్ వెరీ సూన్ హ్యావింగ్ హోపనపోనో హీలర్ వర్క్షాప్ వేర్ వీఆర్ అండర్స్టాండింగ్ ఎలా ఈ నెగిటివ్ బిలీఫ్స్ని మన మైండ్లో నుంచి మనం తీసేయగలము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాజిటివ్ ఎంపవరింగ్ బిలీఫ్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అండ్ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివిటీని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇవన్నిటిని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఐ విల్ క్యాచ్ యూ ఆల్ ఆఫ్ యూ ఇన్ హైదరాబాద్. అండ్ ఇప్పటి వరకు మీరు రిజిస్టర్ చేసుకోకుంటే ప్లీజ్ కాల్ దిస్ నంబర్ నౌ అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ అప్కమింగ్ హోపనపోనో హీలర్ వర్క్షాప్. సో సీ యూ ఆల్. ఇప్పుడైనా సరే మీ యొక్క బిలీఫ్స్ ఏంటో చూడండి, మిమ్మల్ని మిలియనర్ కాకుండా ఆపుతుంది ఏంటో చూడండి, డబ్బు గురించి మీకున్న నమ్మకాలు ఏంటో చూడండి, ఆ నమ్మకాలన్నీ మిమ్మల్ని ఎంత ఆపుతున్నాయి బిజినెస్ చేయకుండా, సేల్స్ మార్కెటింగ్ చేయకుండా, లేదా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించకుండా ఎలా మీ యొక్క బ్లాకేజెస్ మిమ్మల్ని ఆపుతున్నాయో చూడండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ ఇన్ అవర్ అప్కమింగ్ హోపనపోనో హీలర్ వర్క్షాప్ ఇన్ హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్.